95 న్యూస్ తగ్గేదేలే. లాస్ట్ టైం చూసి ఎంతగానో నవ్వుకున్నారు కదా, అలాంటి ఒక మంచి స్కిట్ తో మళ్ళీ మన ముందుకు వస్తున్నారు గలాటా గ్యాంగ్. అయితే ఈ రోజు కాన్సెప్ట్ వచ్చేసి ఒక డూప్లికేట్ మాస్టర్ వచ్చి స్పోర్ట్స్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, క్లైమాక్స్ లో తన పరిస్థితి ఏందో చూపించడానికి మన ముందుకు వస్తున్నారు గలాటా గ్యాంగ్. లెట్స్ వెల్కమ్ గలాటా గ్యాంగ్. నేను ఎవరో తెలుసా? ఒక స్పోర్ట్స్ అకాడమీకి చైర్మన్ని. ముందు ఎన్నో పథకాలు సాధించాను. పథకాలంటే ఈ తినే పథకాలు, అవి వరి పథకాలు కాదు, పథకాలంటే మెడల్స్ అనమాట. చాలా మెడల్స్ ఇచ్చాను, చాలా మంది నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో కూడా ఇచ్చాను. సో ఈరోజు కొత్తగా నేను అకాడమీ పెట్టాను. ఫస్ట్ టైం స్టూడెంట్స్ వస్తున్నారు. ఎలా వస్తారు? నడుచుకొని వస్తారు కదా. ఎంతమంది వస్తారో చూద్దాం. కానీ వచ్చాక ప్రతి ఒక్కరిని మంచి పొజిషన్లో పెట్టాలని మా అకాడమీ కోరుకుంటుంది. మీరు కూడా మా దగ్గరికి వచ్చి జాయిన్ అవ్వండి, ఓకేనా? ఎవరో వచ్చానుకున్నారు. మాస్టర్ గారు నమస్తే అండి. నమస్తే. ఈమె నా పెద్ద చెల్లి, ఈమె నా చిన్న చెల్లి. మీ ఇంటి పక్క ఉంది మా గల్లీ. అరే అది మీకు ఎలా తెలుసు? పొద్దున్న మీరు చేసేటప్పుడు చూసినాలే. ఏం చేశారు? వాకింగ్ సార్. మా దగ్గర కొద్దిగా కామెడీగా ఉండాలి మీరు. ఓకే కానీ మీ గురించి చాలా విన్నాము. బయట వస్తూ బోర్డు చూసాము. అకాడమీ మీద పెట్టారంట కదా కొత్తగా. అకాడమీనా? ఒక ఆకస్మిక మరణం అని ఇంకో బోర్డు ఉంది, అది చూసి. అది నేను కాదు, వేరే వాళ్ళు. అకాడమీ మీద మంది. అది చూసుకుంటూ దాటి ఇక్కడికి వచ్చాము. చూసుకుంటూ కింద పడతావే సార్. మా చెల్లెలిద్దరిని మీలా తయారు చేయండి సార్. ఏంటన్నా ఇంత నల్లగా ఉన్నాడు, మేము ఇంత తెల్లగా ఉన్నాము, ఇట్లా కావాలా? కలర్ కాదమ్మా. ఏందని ఎట్లా మాడతారు మీ చెల్లెళ్ళు? ఏమో నేర్పించాలి సంస్కారం. పిల్లలు సార్, అర్థం చేసుకోండి. మంచి స్థాయిలోకి తీసుకెళ్ళండి సార్. ఏలనా? ఈయన మండల స్థాయికి తప్ప ఏ స్థాయికి తీసుకెళ్ళలేదు. ఏమనుకుంటున్నా బాబా, మేము నేషనల్ సెలెక్ట్ అయ్యాము. ఏంటి చూడ్డానికా? చూడ్డానికి కాదు, కప్పు కొట్టుకొచ్చినా తెలుసా నీకు? ఏంటి పక్కింటి షాప్లోనా? షాపులోనా? నువ్వు ఉన్నవాడే. మళ్ళీ ఎందుకు చెప్తాను? నీ మొహం చూస్తుంటే. మీ మొహం చూస్తే కనీసం 10 కిలోమీటర్లు బరిగితే లేరు. 10 మీటర్లు కూడా బరిగితే లేరు మీరు. మీరే చెప్పాలి. అంటే ఇది పెంచుతాను. ఏమన్నా పెంచమంటే డాక్టర్ పొట్ట పెంచుతానా. సార్ ఎక్కువ దూరం పరిగెత్తాలంటే ఏం చేయాలి సార్? ఓ 10 లక్షలు అప్పులు చేయి. ఎక్కువ దూరం ఇంకా పరిగెత్తానా ఉంటాయి. ఎక్కడ 5 లక్షలు అప్పు ఉంది సార్. ఇంకా 5 లక్షలు ఇంకా పరిగెత్తావు. ఎక్కువ పరిగెత్తాలి కదా. అంతేనా సార్? నాకు ఒక డౌట్ ఉంది సార్. చెప్పు. మనం ఫాస్ట్ గా పరిగెత్తితే ఏమొస్తుంది సార్? గస వస్తుంది. గస ఏంటి? ప్రైజ్ రాదా? వస్తుంది. ఫస్ట్ గస వచ్చినాక ప్రైజ్ వస్తుంది. నీకు ఏది కావాలి చెప్పు. ప్రైజే కావాలి. అవునా? నాకు ఒక డౌట్ ఉంది సార్. నీకేం డౌట్ మా? మనము ఎక్కువ పరిగెత్తినా కూడా అలసట రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒక క్యాబ్ బుక్ చేసుకుని దాంట్లో ఎక్కువ. అలసట నిద్ర కూడా వస్తుంది, పనుకోవచ్చు నువ్వు. అలసిపోవాలి. అది ఎట్ట అవుదాని వచ్చారు ఎప్పుడు అర్థం చేసుకోండి. చిన్నపిల్లలు సార్. డౌట్లు వాడి చెప్తానా? డౌట్లు వస్తాయి సార్. పెద్దోళ్ళు మనకే వస్తాయి. పిల్లలు ఏముంది, ఏం తెలుసు? నీ ఏజ్ నా ఏజ్ అంత పెద్దోళ్ళు నువ్వు నన్ను అంటావు. మాస్టర్ సార్ మీరు. మాస్టర్ ఏజ్ మీకన్నా 4 సంవత్సరాలు పెద్ద మాస్టర్ సార్. నీ చిన్నోని కదా, మళ్ళీ సీనియర్ అనొద్దు. మళ్ళీ ఏదో డౌట్లు వస్తాయి. సార్ వార్మప్ చేయాలంటే ఏం చేయాలి సార్? వార్మప్ చేయాలంటేనా? ఒక వామ్ తీసుకోవాలి. ఒక వామ్ వరిగడ్డి వామ్ ఉంది కదా, దానిపైకి ఎక్కితే వార్మప్ అయిపోతుంది. అది కాదు సార్, వాము జీలకర్ర కాదు సార్, వార్మప్ చేయాలంటే ముందు ఎక్సైల్ చేయాలి. ఎక్సైల్ చేస్తే వార్మప్ వస్తుంది. అంతేనా? రెండు ఒకటే కదా. నీకు తెలియదు.
సర్లే సార్, ఇప్పుడు ఇవన్నీ కాదు, ఈ అకాడమిక్ గురించి ఒక మంచి టాపిక్ చెప్పండి. టాపిక్కా? టాపిక్కే కదా. ఒక్క నిమిషం, ఇప్పుడు డ్రెస్ బాగుంది, నాకు ఒక పిక్ది. సెల్ఫీ కాదు, సెల్ఫీ కాదు, పిక్ తీసినావా? అదా ఏంది షేక్ అయింది? ఇది మంచి పిక్ దీని చేత రాదు కానీ మళ్ళీ టాపిక్ గురించి నీకు అవసరమా? ఎందుకు సార్ ఎప్పుడు చూసినా ఎలా మాట్లాడుతున్నారు అప్పటి నుంచి? నోటితోనే మారుతున్నా ఎట్ట కనబడుతుందో నీకు? సార్ అవన్నీ కాదు సార్. ఏం ఆనందింటావా? కాదు సార్, మీలాగా కండరాలు గట్టిగా ఉండాలంటే ఏం చేయాలి సార్? ఏ కండరాలమ్మా? దక్షిణాఫ్రికా ఖండమా, ఆఫ్రికా ఖండమా? ఆ కండరాలు కాదు సార్, ఇవా? ఇవి మొత్తం మన డూప్లికేట్ అమ్మా, ఒరిజినల్ కాదు ఇవి. సార్ ప్లీజ్ రిక్వెస్ట్, మా చెల్లి ఏమన్నది సార్? ఏ ప్లేట్లెస్ డౌన్ అమ్మకి. ప్లేటెట్సా? ఏమ్మా తగ్గాయా? మా దగ్గర ప్లేట్లు ఉన్నాయి, కొనుక్కోవచ్చు కదా. ఆ ప్లేట్లు కాదు సార్. స్టీలియా కాదు సార్. వెండియా? కాదు సార్. ఇత్తడియా? కాదు సార్, రక్త కణాలు సార్. రక్తం ఉంది అసలు నీకు? మీకు డౌటా సార్? కోసుకొని రాపోయి. ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వస్తున్నాయంటే మీరేం నేర్పిస్తారు? కాదు, నువ్వు పిచ్చితాను కదా, అంటే పిచ్చోళ్ళు మాట్లాడుకుంటే పిచ్చి ప్రశ్నలు వస్తాయన్నమాట. రైల్వే కోచా ఏంది? సరే కానీ బాడీ మంచి రెస్ట్ ఉండాలంటే ఏం చేయాలి సార్? ఏం లారీ గుద్దు చచ్చిన ఉంటారు, లోపల శవం ఉంటది కదా, ఫుల్ రెస్టే మళ్ళీ. ఏంటి సార్ మీరు ఎలా మాట్లాడతారు? రెస్ట్ కావాలంట. నీకు కావాలా? తీసుకో, ఆల్రెడీ నీకు రక్తం తక్కువైందిలే. 1 కిలోమీటర్ దాకా బాగా పరిగెడితే ఏమొస్తుంది? బాగా పరిగెత్తే 1 కిలోమీటర్ దాడతాం అంతే. అవునా? ఇంకా 10 కిలోమీటర్ దాటుతావా? నడిచిందే కిలోమీటర్. మీరు ఎట్లా జాయిన్ అవుతారో తెలియదు. అడ్మిషన్ కావాలి అందరికి? అడ్మిషన్ నాకెందుకు సార్? నువ్వు అవసరం లేదు, మా చెల్లమ్మలకి ఇద్దరికి అడ్మిషన్ కావాలా? అడ్మిషన్ కావాలంటే ఒక మిషన్ కొనుక్కోరండి. కుట్టు మిషన్. ఎందుకు? ఎంట్రీ ఫీజు అది. లేకపోతే ఎవరికైనా ఇద్దాం అనుకున్నారా? సైడ్ బిజినెస్ అదేనా సార్? సైడ్ బిజినెస్ కాదు, అది పక్కన బిజినెస్. సార్ నమస్తే గాని తమ పేరు సార్? నడవాలి. అదేం పేరు సార్? మీ పేరేం పేరు? పలకాలి. అవునా? నీ పేరు చెప్పాలి. నీ పేరు? తినాలి. నువ్వు తినేదానికి పో, ఎప్పుడు తినే పనే మీరు, అందుకే అంతలా ఉండవు. అవన్నీ కాదు సార్, మిమ్మల్ని చూస్తుంటే చాలా సీనియర్ కోచ్ లాగా అనిపిస్తుంది. ఏ కోచ్? రైల్వే కోచా? కాదు సార్, గేమ్స్ కోచ్. మన గేమ్స్ వేరుగా ఉంటాయి. చెప్పు సార్, మీరు ఎప్పుడన్నా గొల్ల మెడల్ కొట్టారా? ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న? గొల్ల మెడల్ కొట్టారా? గోల్డ్ మెడల్. ఇంకోసారి గోల్డ్ మెడల్ గేల్ మెడల్ అంటే మెడల్ ఇరుగుతాయి. అవి గోల్డ్ మెడల్ కాదు, గోల్డ్ మెడల్. కొట్టాం. ఎందుకు కొట్టాం? చాలా కొట్టాం. సార్ మీరు ఎప్పుడైనా గోల్డ్ కొట్టారా? గోల్డ్ ఎందుకు కొట్టలా? ఎప్పుడు కొట్టారు సార్? మొన్న జ్యువెలర్స్కి వెళ్ళి కొట్టేశా. తర్వాత పోలీసులు నన్ను కొట్టినారు. సరే కానీ సార్, 2 పక్కన సిల్వర్ కొట్టారా? సిల్వర్ ఎందుకు కొట్టలా సార్? నేను మొన్న సీమంతం వినా కదా, ప్లేట్ ఇచ్చారు కదా, దాన్ని కొట్టేశాను. ఏం వదలం మనం. తర్వాత బంధువులంతా కొట్టారు నన్ను. కోచా లేదంటే దొంగ కోచ్. సార్ సరే కానీ ట్రైనింగ్ ఎప్పుడు ఇస్తారు సార్ మా చెల్లెమ్మలకి? మీకు ట్రైనింగ్ కావాలంటే ట్రైన్ తెచ్చుకోండి. దానికి దీనికి ఏం సంబంధం సార్? నీ ఎందుకైనా నాకు సంబంధం లేదు. పీఈటీ అయిపోయినా ఎట్లా అయిపోయింది. సరే కానీ సార్, ఎక్కువ దూరం పరిగెత్తాలంటే ఏం చేయాలి సార్? ఎక్కువ దూరం పరిగెత్తాలంటే మా ఈదిలేకి రా. ఊరికొకరు ఉన్నాయి, ఎంట పడితే ఎక్కువ దూరం అయింది పోతానే ఉంటావు.
సరే కానీ ఏమన్నా ఆటల గురించి తెలుసా మీ పిల్లలకి? తెలుసు సార్, అడగండి. అడుగుతా. రింగ్ ఆట తెలుసా? ఏమ్మా? మా నాన్న పేదోడు, మా దగ్గర రింగులు లేవు, మా దగ్గర రింగులు లేవు. పేదోడా? ఇంకమ్మా రింగ్ అంటే ఇది తొడుక్కునే రింగ్ కాదు, ఆడతారు కదా రింగ్ ఆట, అది తెలుసా అంటున్నా? రింగ్ ఆట తెలీదు, రింగ్ లో పడేసి ఆట తెలుసు మీకు, రింగ్ లో పడేసి ఆట తెలుసు మీకు. సార్ మీకు వాలీబాల్ తెలుసా? వాలీబాల్ ఏం తెలుదు, మన వల్లి ఆడుకునే బాల్ని వాలీబాల్ అంటారు. అవునా? ఏ వాలీబాల్ కాదు, అది వాలీబాల్. వాలీబాల్. సరే కానీ కనీసం నీకు కరెక్ట్ బాల్ తెలుసా? తెలుసు సార్. అంటే ఏందో? క్లర్క్ బాల్ తో ఆడుకునేదాన్ని క్లర్క్ బాల్ అంటారు సార్. ఓహో మీ ఇంట్లో నాకు ఆడుకుంటూ కానీ అది కర్క్ బాల్ కాదు, కార్క్ బాల్. పేర్లు చచ్చిపోతాయిలే. నాకు ఒక బాల్ గురించి తెలుసు సార్. ఏం బాల్ నాన్న? బిస్కెట్ బాల్. అది బిస్కెట్ బాల్ కాదు, బాస్కెట్ బాల్. ఏ బాల్కి తెలియదు ఇంకా మీరు. సార్ గ్రౌండ్ లో రౌండ్స్ వేసారా మీరు? ఎందుకు వేసాం మేము, కానీ వీళ్ళు వేసారా మీ చెల్లి? ఏ రౌండ్ వేసాం? ఒక్క రౌండ్ వేసా సార్. నువ్వు? 2 వేసాను సార్. 2 వేసావా? సూపర్. మరి మీరు? నేను రాత్రి పడితే ఎన్నిగా రౌండ్లు. సార్ ఏంది చట్టం ఆడతారు తెలిసిపోతుంది అందరికి. సరే కానీ నాకు డౌట్ మీ మీద, ఎట్లా వేసావు రౌండ్ నువ్వు చెప్పు. మీరు ఇటు రండి. దండం పెట్టుకోమా. రౌండ్ అంటే ఈ రౌండ్ కాదు, మరి గ్రౌండ్ చుట్టూ. ఆగండి సార్, ఆగండి. మళ్ళీ ఆడికి ఇంకో రౌండ్ వేసి వస్తా. నీ అంకమ్మా ఇంకో రౌండ్ అంటే రా, ఇంకో రౌండ్ నువ్వెద్దు. సరిపోయింది. ఏం చెల్లెలయ్యా, చిన్న చెల్లి పెద్ద చెల్లి ఇంకా బాగా చేస్తారు. సరే కనీసం నువ్వన్నా బాగా చేసావు రౌండ్స్. నేను చాలా బాగా చేశాను సార్. ఎట్లా వేసావురా? అవునా? ఇలా వేసాను సార్. చిల్లరే కదా వాళ్ళు. 6 రౌండ్లు కాదు. సరిపోయినా యాడ ఎందుకు తీసుకొచ్చావా కోచింగ్కి నువ్వు? చంపుతాను రిల్లు. మీకు మాట్లాడితే ఇంకా 6 రౌండే గుర్తొస్తుంది సార్. ఆపండి మీరు. సరే టైం అవుతుంది, నీకు ప్రాక్టీస్ ఇప్పిస్తా. ఇప్పుడు సండే, ఈ రోజు సండే కాదు మండే. సార్ గారు మీకు క్యారమ్ తెలుసా? క్యారమ్ తెలియదు కానీ మనకు రమ్ము తెలుసు బా. ఎప్పుడు మీకు 24 గంటలు అదే ఆలోచన. క్యారమ్ రమ్ము ఉంది కదా, అంతకంటే ఏం ఆలోచన ఉంటది? క్యారమ్ కాదు, క్యారమ్ బోర్డు 4 పలకలు ఉంటది, కొడతారు కదా. కొట్టేటియా? మనకి అట్లా టైం నచ్చదు, ఓన్లీ రమ్మే. సార్ కనీసం మీకు కబడ్డీ అయినా తెలుసా? కబడ్డీ కాదు, నాకు అంతకంటే ఎక్కువ తెలుసు. అవునా? చేతబడి తెలుసు చెప్పండి. చేతబడి తెలుసు. చేయించాలా? మీ ముఖం చూస్తే అలా అనిపించట్లేదా నాకు? ఓకేనా? నీ ఫోటో, నీ డ్రెస్ అంతా చేసి పెడతా, అప్పుడు నమ్మకం వస్తుంది నీకు. ముఖం చూస్తుంటే అర్థం అవ్వట్లేదా? చాతపడి చేసే బొమ్మలాగే ఉన్నారు. అవునా? ఆ బొమ్మలు తెచ్చింది నువ్వేనా? అట్టే ఉండవు, నేను అట్టే ఉంటాను. ఇద్దరమా? నీవా నేనా? నేను అమ్మి అనవు అట్టే ఉన్నాడు చూడు పక్క. అదేం కాదు. అంతకంటే పెద్దగా జిరాక్సా? నువ్వు ఒరిజినల్. నేను ఒరిజినల్. చేతబడి చేసింది నువ్వు అయితే. ఆయన ఇద్దరం ఒరిజినల్ కాదు. ఆయన మీరు కోచా లేదంటే చేతబడి చేసేటోళ్ళ? అది మన ఇద్దరే మాట్లాడుకోవాలి. నువ్వే కదా నా గురువు. వద్దు సార్, వద్దు అటువంటి కాదు, ఏదో జోక్ చేసాం అంతే. మీకు ఖోఖో తెలుసా సార్? ఖోఖో నాకు ఖోఖో తెలియదంట. పొద్దున మా ఇంటికి రా, ఒక కోడి పెట్టి ఉంటుంది, అది ఖోఖో అంటది. పుంజు పక్కన ఉంటుంది, అది ఖోఖో అంటది. ఆ ఖోఖో కానీ ఏ ఖోఖో కావాలి నీకు? ఎందుకు? దొంగోలు పట్టడంలో ఒత్తుడు మన ఇద్దరు వెళ్ళాం నైట్, గుర్తుందా? దొంగోలు పట్టణం. నాకు ఇంకో డౌట్ ఉంది. ఏం డౌట్లు మా? మీరు డౌట్ క్లియర్ చేసుకొని వచ్చారా, కోచింగ్కి వచ్చారా? డౌట్ అడగడానికి వచ్చాం. అట్టే కనపడుతుంది, డౌట్లు తిని బాగా చూడు. కాదమ్మా, డౌట్ అడిగాక జాయిన్ అవుదామని వచ్చాం. అవునా? టెస్ట్ చేస్తున్నారు తెలుసా? కరోనా టెస్టా?
వచ్చిన ముందైతే నేను చెప్పేది వినండి. ముందు చెప్తా వెనక్కి చెప్తా, నాకెందుకు చెప్పు. క్రికెట్ లో నో బాల్ అని ఎందుకంటారు? నో బాలా? ఇప్పుడు బాల్ వేసి అది వేయకుండా పోతారు చూడు, దాన్నే నో బాల్ అంటారు. సరే కానీ మాస్టర్ గారు, అర్చరీ తెలుసా మీకు? అర్చరీ నాకు తెలియదు అంటాం. మొన్న సినిమాకి వెళ్ళాం, మళ్ళీ లంచ్కి వెళ్ళాం, నైట్ మళ్ళీ బయటికి వెళ్ళాం. అర్చన తెలియదు అంటుంది. అర్చన నాకేం తెలియదు. అర్చన కాదు సార్, అర్చరీ. అర్చరీనా? అర్చన తెలుసు కానీ మనకి అర్చరీ తెలియదబ్బా. ఎప్పుడు అర్చన సోర్పణ మీకు ఎప్పుడు కూడా నువ్వు తక్కువ. నా నీ ఉన్న హిస్టరీ చూపించాలా? మళ్ళా పక్క గల్లీలో ఉన్నట్టు అన్నీ తెలుసు నాకు. నీ గురించి నాకు తెలుసులే. సార్ ఇంతకీ మ్యాచ్ ఫిక్సింగ్ అంటే ఏంటి? మ్యాచ్ ఫిక్సింగ్ నాకు తెలీదు. ఇప్పుడు ఒక మ్యాచింగ్ నాకు వచ్చారు పెళ్ళికి, నా మ్యాచ్ని అవతల వాళ్ళు పెళ్లి కూతురు వాళ్ళు ఫిక్స్ చేస్తే దాన్నే మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. మీకు పెళ్ళి, అర్చన తప్ప క్రికెట్ అదే కదా మ్యాచ్ ఫిక్సింగ్. ఇప్పుడు మనకి ఏం మ్యాచ్ ఫిక్స్ అయింది అంటాం, దాన్ని కదా మ్యాచ్ ఫిక్సింగ్ అంటే. క్రికెట్ కోచా లేదంటే రైల్వే పక్కన పెట్టండి కానీ మాస్టర్ గారు, చెస్ కోసం తెలుసా? చెస్ తెలీదు. రోజు రాజు పోతాం, ఇంద్ర పోతాం, అందరం ఒకేసారి పోతాం మెస్కి. ఈ మెస్ తెలుసు కానీ చెస్ ఏందమ్మా? సార్ అసలు ఇవన్నీ కాదు సార్, మీరు గోల్ఫ్ అంటే తెలుసా? గల్ఫ్ తెలీదా? గల్ఫ్ కాదు సార్, గల్ఫ్ దేశాలకు వెళ్తాం మనం, అవి తెలుసు నాకు. గల్ఫ్ ఎటు మాడుతుంది అన్నీ తెలుసు మనకు. మీకేమంటే ట్రైనింగ్ ఇవ్వాలి కదా, నేర్చుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఉంటే మీలానే తయారవుతాం. నల్లగనా పొట్టొచ్చా? తెలియకుండా నాన్ సింక్ గా తయారవుతాం. నాన్ సింక్ కాదు అమ్మ సింక్ కూడా కాలేం మనం. ఉంటే గ్రీన్ మ్యాట్. మాస్టర్ గారు మాట్లేనా లేకపోతే మా చెల్లమ్మలకి ప్రాక్టీస్ ఇచ్చి నేర్పేది ఏమైనా ఉందా లేదా? తినిపిచ్చి పని పెట్టేస్తాం అంతే. అంతే ఇదే ప్రాక్టీస్. అది మా ఇంట్లో చేయలేమా ఏంటి? అది తీసుకెళ్తారా? నేను తీసుకొస్తే టికెట్ లేండి తీసుకోమని. వీడికి తీసుకొచ్చిన నీకేం తెలియదు అంటే వీడికి తీసుకొస్తానా? నువ్వు ఆర్డర్ ఉండదా నీకు తీసుకురాలా? ఇప్పుడు అది చూసుకో ముందు. మన గల్లీ నుంచి వీధి చివరి వరకు మొత్తం మాస్టర్ గారి పోస్టర్లు మొత్తం ఏమి చేయలేక పోస్టర్లు వేసి తగలబెట్టి. సార్ ఇంతకీ మీకు ఫెన్సింగ్ అంటేనన్నా తెలుసా? ఫెన్సింగ్ ఏంది సార్? నాకు ఫెన్సింగ్ తెలియదు అంటాడు. మా భూమికి నేనే ఫెన్సింగ్ చేశా. మాకేమైనా ఆస్తి ఏమైనా ఉంటే కానీ మొత్తం ఇంటి చుట్టూ నేనే ఫెన్సింగ్ చేసా. దాన్ని ఫెన్సింగే కదా వచ్చేది. సార్ మీకు ఇంతకు వెయిట్ లిఫ్టింగ్ అంటే తెలుసా? వెయిట్ లిఫ్టింగ్ ఏం తెలియదు. ఒక మంచి వెయిట్ తీసుకొని లిఫ్ట్లో పెడితే అదే వెయిట్ లిఫ్టింగ్. అంతే కదా. రోజు మీరు ఇదే చేస్తారు కదా వెయిట్ లిఫ్టింగ్. అవును, మన వేరే లిఫ్టింగ్ ఉంటదిలే, అది చెప్పకూడదు నీకు. సరే కదా సార్, కార్ రేసింగ్ తెలుసా మీకు? కార్ రేసింగ్ తెలుసు అంటావు. ప్రతి ఒక్క రోజు ఉంటుంది తెలుసా రేసింగ్? అదే పని కదా మీకు. ఆ రేసింగ్ కాదు, ఓన్లీ ఫోన్లో గేమ్స్ ఆడతాను కార్ రేసింగ్. అబ్బా సరే కానీ మాస్టర్ గారు, ఇండోర్ అవుట్డోర్ గేమ్ అంటే ఏంటి? ఇండోర్ గేమ్ నాకు తెలుసు, బాగా తెలుసు. ఇంటికి వెళ్ళి లోపల డోర్ చేసుకొని చేసే గేమ్స్ అన్ని ఇండోర్ గేమ్స్ అంటారు అనమాట. అవుట్డోరా? పక్కింటి వాళ్ళు అవుట్డోర్ కొట్టి వాళ్ళ డోర్ లోపల చేసేదాన్ని అవుట్డోర్. ఎప్పుడు మాస్టర్ గారు మీకు డోర్లు కొట్టడం, డోర్లోకి వెళ్ళడం, మొత్తం డోర్లను ఓపెన్ చేసేది ఏమే. సరే కానీ మాస్టర్ గారు, ఈ డైలాగులు అన్ని పక్కన పెట్టండి, జోకులన్నీ వద్దు. మా పెద్ద చెల్లి చిన్న చెల్లిని మంచిగా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి మీరు. ఖచ్చితంగా తీసుకెళ్తా. అయితే నేను కాదు, అయితే ఇంకెవరు మరి? నేనే. అంటే ఎవర్రా మీరంతా? సార్ వీళ్ళు జాయినింగ్ వచ్చారు సార్. ఏం జాయినింగ్ రా? వాట్సాప్ గ్రూప్ జాయినింగ్ సార్.
అదేంటి నువ్వెవరు? నేనే కదా ఇక్కడ కోచ్. నువ్వా కోచ్? మరి ఇతను ఇతను ఇక్కడ క్లీన్ చేయమని పంపిస్తే మీతో ఏషాలు ఇస్తున్నాడు. మరి అప్పటి నుంచి ఇంత బ్లూ డిప్ ఇస్తున్నాడు, బిల్డప్ ఇస్తున్నాడు. ఏం చేస్తున్నావు నాయన? నీకు ఎంత చేయమన్నా ఇంకెంత చేస్తున్నావు? నువ్వే కదా మొత్తం అందరిని తీసుకొని జాయినింగ్ చేసుకున్నావు కదా సార్. జాయినింగ్ గురించి నా దగ్గర పంపించమన్నా, నిన్ను జాయిన్ చేసుకోమని చెప్పలా. ఇంతకీ నాకు ఒక డౌట్, నువ్వే అసలు మాస్టర్ లేదా ఇంకో మాస్టర్ ఎవరైనా ఉన్నారా? నేనే అసలు మాస్టరు, నా కంపౌండర్ ఈయన. కాదు సార్, అందరూ మన వాళ్ళే కదని క్లీనింగ్ లో బదులు చేసుకున్నారు, డబ్బులు తీసుకునే టైంకి వచ్చేసారు సార్. మరి అన్నీ తెలిసినట్టు మాట్లాడావు నువ్వు. సార్ ఏం చేయ అర్థం కాలే, అంటే డబ్బులు తీసుకుందాం అనుకున్నా, దొరికిపోయినాను. సరే సార్, ఏముంది సార్ వచ్చారు, జాయిన్ అవ్వండి మీరు, నేను వెళ్తాను, పని ఉంది. ఇంతకుముందు వాళ్ళ దగ్గర నువ్వే క్యాష్ తీసుకుని నాకు తెప్పించు. సరే సార్, బాయ్ బాయ్. నువ్వు సార్ కాదు సార్, మీకు నాకేం తెలుసు. భరత పూజ తెలుసా? భర్త పూజ తెలుసు, మా పక్కింటి పూజ తెలుసు, రమ్ము గిమ్ము అన్ని తెలుసు. అవి తెలుసు. ఫుట్బాల్ తెలుసా? ఫుట్బాల్, ఫుట్టుకుండే బాల్ ఫుట్బాల్ అంటారు. చెయ్యి బాగా దురదేస్తుంది నాకు బాగా. అన్ని బాగా చెప్పావు సార్. ఇప్పుడు నీకు ఇంకో కొత్త గేమ్ నేర్పిస్తా. వద్దు, అయిపోయింది కదా, వద్దు. కొత్త గేమ్. బాయ్ బాయ్. నాకు వర్క్ ఉంది. ఆగలే. మీకు ఏమైనా గేములు తెలుసా? మీరు మకాలు ఆడేది మళ్ళీ ఏరియాలో కనబడి దేశేస్తాను నిన్ను. చూశారు కదా మన గలాటా గ్యాంగ్ స్కిట్. ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్తో మళ్ళీ మన ముందుకు వస్తారు గలాటా గ్యాంగ్. ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు 95 న్యూస్ తగ్గేదే లే.